హలో బడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేసేయండి. ఈరోజు మా వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై చేసేస్తున్నాం, చూసేయండి. ఒక బౌల్ తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న ఫిష్ని ఒక బౌల్లో వేసుకోండి. ఆఫ్టర్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగానే అన్ని ఇంగ్రీడియంట్స్ మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. నాకు తగినంత నేను వేసుకున్నాను. మీకు స్పైస్ కావాలన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, స్పైస్ తక్కువ కావాలన్నా కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి. అండ్ తర్వాత కొంచెం ఫిష్ మసాలా. ఇప్పుడు ఈ వంటకి ప్రాణమైన మసాలా వేసేసాము కాబట్టి అదే అసలైన రుచికి రహస్యం. 1 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి, మరి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతగా రాదు. ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. మైదా పిండి కన్నా కార్న్ఫ్లోర్ తక్కువ ఉండాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి వేసుకోండి, టేస్ట్ మంచిగా రావడానికి. ఇంకా ఒక 1/2 or 1 లెమన్ వేసుకోవాలి. ఇంకా మంచిగా కలుపుకోవాలి. ముక్కకి మసాలా మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా మొత్తం ముక్కకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. 1/2 అవర్ మ్యాగ్నేట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆఫ్టర్ బయటికి తీసి మంచిగా వేడిగా ఉన్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఆయిల్ వేసి వేడి చేశాను. తర్వాత ముక్కల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ముక్క కూడా బాగా ఉడికి ముక్క టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. నేను చెప్పినట్టే చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే మంచిగా ఫ్రై అయినట్టు టేస్టీగా వస్తుంది. ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని అన్నీ ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పిల్లలైనా మనమైనా ఎంతో ఇష్టంగా తింటాము. చూశారు కదా, ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. మనం ఎంత ప్రేమగా వంట చేస్తామో అంత ఎక్కువగా రుచి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.